2.5 3 ఇయర్స్ అవుతుంది అసలు చేస్తున్నారా లేదా, ప్రిలిమ్స్ నాకు రిజల్ట్ కావాలి అని అడిగారు. వాళ్ళు అడగడంలో వాళ్ళకి కరెక్ట్గానే ఉంటుంది, కానీ మనకి అలా కాకుండా జస్ట్ మనం చేసే పని వెనకాల వాళ్ళు ఉన్నారు, బట్ అది అవాయిడ్ చేసేయండి. అవన్నీ కాకుండా మనం జస్ట్ దాని మీదే చూస్తున్నాము. ఆంథ్రోలో అయితే పేపర్ 1 నోట్ మేకింగ్ స్టార్ట్ చేశాను. నేను మీకు చెప్పాను కదా డిసెంబర్లో నాకు సెమిస్టర్ ఉంటుంది మాస్టర్స్ అని. ఈరోజు నుంచి జిమ్ సిరీస్ కూడా స్టార్ట్ చేస్తాను. సో మీకు మన కన్సిస్టెన్సీ గురించి తెలుసు కదా, సో ఏది స్కిప్ చేయకుండా జిమ్ వీడియోస్ అట్ ద యూపీఎస్సీ మన సిలబస్. సో చెడ్डी पहन के घूम रहे सब्सक्राइबर्स देखेगा तुझे. तो क्या चड्डी पहन के घूम रहे सब्सक्राइबर्स देखेगा तुझे. సో ఈరోజు రెడీ అయిపోయాను అండ్ వికాస్ గడ్ కూడా ఉన్నాడు వెనకాల, వాడు ప్యాంట్ వేసుకున్నాడు. సో ఇప్పుడు రెడీ అయిపోయాను, వెళ్తున్నాను అనమాట లైబ్రరీకి. సో మొత్తానికైతే ఈ మధ్య నేను ఒకటి గమనించాను, మీరు కూడా గమనించే ఉంటారు. నేను ఈ మధ్య షార్ట్ వీడియోస్ చేయట్లేదు, అలానే చదవట్లేదు అని ఏం కాదు, బట్ టైం అస్సలు సెట్ అవ్వట్లేదు. సో షార్ట్ వీడియోస్ అవి అవాయిడ్ చేసేసాను, బట్ మళ్ళీ ఈరోజు చేస్తాను. సో అంటే వర్కౌట్స్కి వాటికి వీటికి టైం ఎక్కువ ఇచ్చేస్తున్నాను, వీడియో ఎడిట్ చేయడానికి టైం కుదరట్లేదు. అండ్ అదే ఏమంటారు, టైం ల్యాబ్స్ పెట్టేసి పెడదాం అనుకుంటున్నాను, బట్ ఎందుకో ఆల్రెడీ డేటా ఉంది కదా, సో ముందు దాన్ని ఎడిట్ చేసేసి పోస్ట్ చేసిన తర్వాత చేద్దామని. సో అలా అలా చూస్తూనే అన్నీ అయిపోతుంది. సో ఇంకొకటి ఏంటంటే మన ఆర్డర్స్, నేను ఆర్డర్ పెట్టాను కొన్ని, అవి పూర్తిగా ఇంకా రాలేదు. సో వాటి కోసం అండ్ అలా అవుతుంది ఏదో. సో చదువు అప్డేట్ వచ్చేసరికి పేపర్ 4 ప్రోబిటీ, ఇంటిగ్రిటీ వీటి మీద నోట్ మేకింగ్ చేశాను. సో ఇంకా ఒక 27-28 వర్డ్స్ ఉంది. సో వాటి మీద నోట్ మేక్ చేయటం మొదలు పెట్టాను. సో నోట్ మేకింగ్ ఎలా చేస్తున్నానంటే ఫస్ట్ డెఫినేషన్ అనమాట, ప్రాపర్ డెఫినేషన్ విచ్ ఈజ్ ఈజీ టు హ్యాండిల్ అండ్ ఈజీ టు మనకు అర్థమయ్యేలాగా. దెన్ దాని తర్వాత ఒక థింకర్ అనమాట. సో మనకి చాలా థింకర్స్ ఉంటారు, లైక్ గాంధీజీ, ఆ పేర్లు నాకు కొన్ని తిరగవు. సో థింకర్స్ ఉంటారు, వాళ్ళు థింకరు ప్లస్ వాళ్ళ ఎయిమ్ ఏంటి అండ్ వాళ్ళు ఎలా డెలిబరేట్ చేశారు వాళ్ళ థాట్ని అన్నట్టుగా ఒక ఫార్మేట్ ఉంటుంది. సో అది థింకర్ బ్యాంక్ అంటారు. సో అది కూడా నేను చేస్తున్నాను. ఇంకొకటి అంతే, ప్రజెంట్ దాని మీదే చూస్తున్నాను. ఆంథ్రోలో అయితే పేపర్ 1 నోట్ మేకింగ్ స్టార్ట్ చేశాను. నేను మీకు చెప్పాను కదా డిసెంబర్లో నాకు సెమిస్టర్ ఉంటుంది మాస్టర్స్వి అని, అప్పుడే చేద్దాం అనుకున్నాను, బట్ టైం ఉంది కదా ఇప్పుడే చేస్తే బెటర్ అన్నట్టుగా చేస్తున్నాను. సో అప్డేట్ అయితే ఇది రిమైనింగ్ వెళ్ళి చూద్దాం. డోర్ లాక్ చేసేస్తున్నాం. సో మొత్తానికి తినడానికి వచ్చేసాను నేను రూమ్కి. సో యాక్చువల్లీ నా ఫేస్ చూపించాలని ఉంది, బట్ ఇవన్నీ ట్రైల్ వేసాను అనమాట. ఐ మీన్ ఆర్డర్ చేశాను కదా, సో వచ్చింది. సో ఇది పూమా నుంచి ఒక పోలో టీషర్ట్ అనమాట, పోలో కాలర్. అండ్ సో ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్, ఐ మీన్ ఆఫర్లోనే ఉంది. సో యూస్ చేశాను, ఎలా ఉంటుందో ఏంటో చెప్తాను. అండ్ ఇది వచ్చేసరికి మన HRX తెలిసే ఉంటుంది. కాస్ట్ అయితే తక్కువే, బట్ ఫైన్. సో ఇవన్నీ చూస్తే మీకు ఒకటి మైండ్లోకి రావాలన్నమాట, ఏంటి కామెంట్ చేయండి. సో ఇదైతే మనం తీసుకున్న ప్రోడక్ట్స్తో పాటు నాకు మ్యాగజైన్ ఒకటి ఇచ్చారు. సో తినడానికి రూమ్కి వచ్చాను కదా, సో ట్రైల్ వేసాను, ఫిట్టింగ్స్ అన్నీ కరెక్ట్గానే ఉంది. ఇంకా మనం మొదలు పెట్టాలి. సో ప్లీజ్ కామెంట్ చేయండి ఇంకా ఏం చేయాలో ఏంటో. సో దట్స్ ఇట్ అనమాట. ట్రైల్ అయితే ఇప్పుడే వేశాను అండ్ ఐ థింక్ ఇట్స్ ఫైన్. సో నేను నా ఫేస్ కనిపించట్లేదు, రైట్ ఇక్కడ కనిపిస్తాను. సో ఈ వీడియో ఇంతే, నేను తినేసి మళ్ళీ లైబ్రరీకి వెళ్తాను. దెన్ ఆఫ్టర్ జిమ్ గురించి చెప్పేసాను. ఓకే, నేను జిమ్కి వెళ్దామని ప్లాన్ చేసినాను కదా, సో దానికి తగ్గట్టుగా అన్నీ ఒక్కొక్కటి తీసుకుంటున్నాను. సో ఇంకా స్టార్ట్ చేయాలి జిమ్, రిమైనింగ్ పేమెంట్ అవన్నీ వాటి గురించి నేను నెక్స్ట్ ఫర్దర్గా చెప్తా ఉంటాను. సో ఇప్పుడైతే ఇదన్నమాట, ఆలూ కర్రీ అండ్ 2 రోటీలు అయితే
తినేసి వెళ్ళిపోవాలి. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ. జిమ్కి వెళ్దామని కన్ఫర్మ్ అయిపోయాను. అండ్ దానికి తగ్గ సెటప్, ఐ మీన్ దట్ క్లాత్స్ అండ్ షూస్ ఇవన్నీ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి. సో ఐ థింక్ ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ మీ. అండ్ సో ఈరోజు నుంచి జిమ్ సిరీస్ కూడా స్టార్ట్ చేస్తాను. సో మీకు మన కన్సిస్టెన్సీ గురించి తెలుసు కదా. సో ఏది స్కిప్ చేయకుండా జిమ్ వీడియోస్, అట్ ద సేమ్ టైం యూపీఎస్సీ, మన సిలబస్, సో ఇలాంటివన్నీ. యాక్చువల్లీ నేను ఇంతకుముందు బాడీ వర్కౌట్స్కి అట్లీస్ట్ 45 minutes to 1 hour ఇచ్చేవాడిని. బట్ రూమ్లోనే చాలా చిన్నగా స్టార్ట్ చేశాను. సో ఐ థింక్ ఐ హ్యాడ్ ఎక్స్పీరియన్స్. సో అందుకని ఇప్పుడు ఇంకొంచెం బెటర్గా ఎన్హాన్స్ చేద్దామని. అండ్ దట్ యూనో వన్స్ మనం కొత్త ఛాలెంజ్ లేకపోతే కొత్త వర్క్ ఏదో చేస్తున్నామంటే మెనీ ఛాలెంజెస్ లైక్ మనీ పరంగా, ఫుడ్ డైట్, స్లీపింగ్ ప్యాటర్న్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో దట్స్ వై మనం కొంచెం ప్రాపర్గా ప్లాన్ చేసుకొని స్లోగా ఎంటర్ అయితే బెటర్. సో ఐ థింక్ అదే అనమాట. సో నేనైతే ఇప్పుడు రెడీ అయిపోయాను. సో ఫస్ట్ వెళ్ళి నేను ఎంక్వైరీ అడుగుతాను అనమాట. 3 months లేకపోతే 4 months ప్యాకేజెస్ ఉన్నాయా, లేకపోతే పర్ మంత్ పే చేస్తే బెటరా, ఏది వర్కౌట్స్ అంతట్టు. నాకు కొంచెం లైటింగ్ కొంచెం కావాలి, ఎందుకంటే నేను వీడియో రికార్డు సంథింగ్ అలాంటివి చేస్తాను. సో దట్స్ వై నాకు కొంచెం లైటింగ్ అండ్ దట్టు కొంచెం అడ్వాన్స్డ్ వర్కౌట్స్ కొంచెం ఎక్కువగా ఉంటే బెటర్ అనమాట. మన టైము మేనేజ్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ మంది జాయిన్ అయినా మనకి ఎక్విప్మెంట్స్ ఎక్కువ ఉంటే విత్ ఇన్ షార్ట్ డ్యూరేషన్లోనే మనం కంప్లీట్ చేసుకోవచ్చు. సో అదైతే అనుకుంటున్నాను. సో రిమైనింగ్ స్లోగా అప్డేట్ అయితే చేశాను. సో దట్స్ ఇట్. ఇప్పుడైతే లైబ్రరీకి వెళ్తాను. వెళ్ళి నేను వికాస్ ఇద్దరం ఎంక్వైరీకి వెళ్దాం అనుకుంటున్నాను. సో చిన్న స్కెడ్యూల్ ఉంది ఈరోజు కంప్లీట్ చేసుకోవాల్సిన వర్క్. దెన్ ఆఫ్టర్ నేనైతే వెళ్తాను. సో మ్యాక్సిమం షూట్ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ. Yeah, that's good idea. 91 का है. Yeah, first thing वो बहुत सारे ठीक है. चलते हैं. बहुत हैवी है. ठीक है ना. ब्लॉग बनाएगा. आपने तो बहुत देखा. సో మొత్తానికైతే జిమ్ మెంబర్షిప్ తీసుకున్నాను. ఎంత 4500 సంథింగ్ అలా పడింది. సో 3 months. సో ఆఫర్ ఒకటి ఉందన్నమాట. మనం ప్రాపర్గా వెళ్తే సంథింగ్ 1 month ఎక్స్టెండ్ చేసి ఫ్రీగా ఇస్తాను అన్నట్టు అన్నారు. సో ఓకే, బాగానే ఉంది. 2 floorలు చిన్నదే, బట్ యూనో 2-3 కంపేర్ చేసుకున్నాను. సో వాటితో నాకు అదొకటి చిన్నది బెస్ట్ అనిపించింది. సో ఇంకా రేపటి నుంచి మన జర్నీ అక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు అక్కడ దగ్గరలోనే రిలయన్స్ స్మార్ట్ ఉంటే, సో ఇవి నేను తెచ్చుకున్నాను. ఐ మీన్ మనకి ఈ సోయా చక్స్, ఇవి దాల్ అండ్ ఫర్ స్ప్రౌట్స్ అనమాట. ఇవి యాక్చువల్లీ మనం ప్రోటీన్స్, విటమిన్స్, డైట్ ఇవి ఫాలో అవ్వాలి. సో నేను ఇది ఆల్రెడీ నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి, బట్ యూనో ఇంకా మనకి టైం ఉండదు కదా వెళ్ళి తీసుకోవడానికి సంథింగ్. అండ్ ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు, బట్ ఒకసారి ఆఫ్లైన్లో ట్రై చేద్దామని. సో ఇవన్నీ జస్ట్ నేను తీసుకున్నాను. అండ్ మీకు తెలిసినట్టే నేను జిమ్ వేర్స్ కూడా తీసుకున్నాను. సో ఈ మంత్ ఖర్చు అయితే నిజంగా చెప్తున్నాను వాసిపోయింది అంతే. సో రిమైనింగ్ ఇంకా నేను ప్లాన్, డైట్ అవి ఇంకా ప్లాన్ చేయాలి. సో ఐ థింక్ దట్స్ ఇట్ గైస్. ఇప్పుడైతే నేను ఫేస్ వాష్ చేసుకొని ఫస్ట్ లైబ్రరీకి అయితే వెళ్ళాలి. ఈరోజు సరిగ్గా చదవలేదు. సో రేపటి నుంచి జిమ్ వర్కౌట్స్. యాక్చువల్లీ అక్కడ పీటీ సంథింగ్ ఏదో అన్నారు. ఐ మీన్ పర్సనల్ ట్రైనర్ అనుకుంటా. ఓకే, రైట్ నౌ ఐ గాట్ దట్. పర్సనల్ ట్రైనింగ్ పర్ మంత్ 2000 పెట్టాలి అన్నారు. సో ఇవన్నీ కాదు, జస్ట్ నేనే ఇప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్లో నవ్వే డేస్ మొత్తం అవైలబుల్గా ఉంది కదా. సో అది ప్లస్ ఏదైనా అప్లికేషన్స్ యూజ్ చేసుకొని ట్రై చేద్దామని అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్. వెళ్ళి చూడాలి. టైం అయితే రైట్ నౌ 9:32 అవుతుంది. సో అర్జెంటుగా ముందు లైబ్రరీకి వెళ్ళాలి. సో దట్స్ ఇట్ గైస్. సో బాయ్. సో హే గైస్, ఇప్పుడైతే టైము 1 సంథింగ్ అలా వస్తుంది. 1:37, ఆల్మోస్ట్ 2 అయిపోతుంది. వెళ్ళి జిమ్ మెంబర్షిప్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత వచ్చేసి డైరెక్ట్గా నేను అవన్నీ రూమ్లో పడేసి లైబ్రరీకి వచ్చేసి ఆల్మోస్ట్ 3.5 hours నా స్కెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నాను.
థింగ్ ఏంటో తెలుసా, ఇప్పటిదాకా నేను ఐ మీన్ దట్ వీడియో తీశాను కదా, సారీ, ఇప్పటిదాకా నేను 3 hours చదివాను కదా, అందులో ఒక 20 minutes కాల్ మాట్లాడాను నా ఇద్దరు ఫ్రెండ్స్. ఇద్దరికి ఒక 10 minutes అలా కన్వర్జేషన్ చేశాను. యూనో ఒకప్పుడు నాకు వాళ్ళు సపోర్టివ్గా, ఏ ఇప్పుడేమైనా సపోర్టివ్ అంటే ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ అంటే మనకి మన దగ్గర మనీ లేనప్పుడు అండ్ సంథింగ్ ఎప్పుడైనా అడిగినప్పుడు ఇవ్వటం, తర్వాత వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయటం, సంథింగ్ అలాంటివి చిన్న చిన్న హెల్ప్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నాకున్న ఫ్రెండ్ సర్కిల్లో చాలా క్లోజ్ అనమాట, చాలా తక్కువ, ఒక 5-6 members అంతే ఉంటారు, ఎక్కువ ఉండరు. సో ఆ 5-6 members కూడా ఆ, ఒక 2-3 క్లోజ్ ఉంటారు. సో ఏమైందంటే అది వాళ్ళ నేరో మైండ్ అనుకోవచ్చు ఏంటో, నాకు కొంచెం మనీ అవసరం ఉంది, నేను జిమ్ జాయిన్ అవ్వాలి అని, మెంబర్షిప్ తీసుకోవాలి అని ఇవ్వమంటే చూస్తా అనేసి తర్వాత మళ్ళీ నేను ఇవ్వను, నా దగ్గర లేవు, సంథింగ్ అలాంటివి. సర్లే అని ఎలా ఉంటుందో కన్వర్జేషన్ అని జస్ట్ నార్మల్గా నేను కొంచెం ల్యాక్ చేసేసి ఇట్స్ ఓకే నేను వేరే వాళ్ళ దగ్గర అడుగుతాను అన్నప్పుడు అంటుంది, నీకు నా దగ్గర ఉన్న మనీ నీకు ఇవ్వటం కన్నా నేనే నా మీద నేను ఇన్వెస్ట్ చేసుకుంటాను. అదైతే ఓకే, బట్ ఇప్పుడు నాకు నీడ్ అని నేను జస్ట్ క్యాజువల్గా అడిగా, నేను మనీ నాకు కావాలి అండ్ సంథింగ్ అని. బట్ ఇన్స్టెంట్గా ఎలా చేంజ్ అయిందంటే తను ఏదో ఊరికే ఇచ్చిస్తున్నట్టు ఫీల్ అనమాట. అండ్ దట్టు నాకు ఇప్పుడు అవసరం కదా, నాకు కోపం లేదు, బట్ చెప్తున్నాను, మనం ఎంత రిలేషన్ 4-5 years 6 years ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేషన్ అయినా, ఈవెన్ మనం ఒక స్టెప్ ఇనిషియేట్ తీసుకొని ఏదైనా చేస్తున్నాం, కొంచెం సక్సెస్ వస్తుందంటే వాళ్ళు కొంచెం బ్యాడ్గా అండ్ సంథింగ్ ఫీల్, దాన్ని ఏమన్నాను. బట్ నాకైతే ఫస్ట్ టైం అనిపించింది అనమాట, మనం ఎంత క్లోజ్ ఫ్రెండ్స్, ఎంత ఫ్యామిలీ రిలేటివ్స్ అయినా మనం ఎదుగుతున్నాము అండ్ సంథింగ్ ఏదైనా చేస్తున్నామంటే ఓకే. ఎందుకంటే ఇప్పుడు నేను అందుకనే ఫస్ట్ లాస్ట్ టైం నేను ఛానల్ క్రియేట్ చేసినప్పుడు సబ్స్క్రైబ్ చేయండి సంథింగ్ అని ఎవరిని అడగలేదు, సారీ అందరిని అడిగాను అనమాట. ఏమైందంటే నాకు సపోర్ట్ చేసే వాళ్ళకన్నా నాకు అగైనెస్ట్గా హేట్ చేసేవాళ్ళు, అండ్ మా పేరెంట్స్ చదువుకోలేదు కదా, సో వాళ్ళకి చెప్పి ఎందుకు ఇవి చదివితే వీడు ఇలా వేస్ట్ చేస్తున్నాడు అది ఇదని చెప్తే సరే అని, అప్పుడు నాకు గ్రాడ్యుయేషన్ ఇంపార్టెంట్ అయ్యి నేను ఛానల్ ఆఫ్ చేసేసుకున్నాను బికాస్ ఆఫ్ స్టడీస్. అండ్ అలా చేశారని ఈసారి నేను ఎవరు లైక్ మన తెలిసిన వాళ్ళు, నా పర్సనల్ వాట్సాప్ గ్రూప్ నంబర్స్ కాంటాక్ట్లో ఉంటారు కదా, వాళ్ళకి ఎవరికి నేను చెప్పలేదు, చెప్పకుండానే చేశాను. సో అందుకని వితిన్ మనకి ఎంత లాస్ట్ 45 daysలోనే 500+ సబ్స్క్రైబర్స్ వచ్చారు అండ్ సంథింగ్. దట్ నా కన్సిస్టెన్సీ, నా క్రియేటివిటీ అలా వర్క్ అవుతుంది కాబట్టే ఇదంతా నాకు ఇప్పుడు రిజల్ట్. అండ్ వాళ్ళకి నేను చెప్తున్నాను కదా, ఈవెన్ యూట్యూబ్ ఛానల్ అంటే ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అని, ఈవెన్ వాళ్ళు క్రియేట్ చేసినా వాళ్ళు ముందు తీసుకొని వెళ్ళలేరు, ఇది అంత ఈజీ ప్రాసెస్ అనేది కాదు. బట్ నేను అలా వెళ్తున్నాను కదా, సో ఇట్స్ లైక్ నాకు అబ్స్ట్రాక్ట్లా అనిపించింది అనమాట. సో నాకు కొంచెం ఫీల్ అనిపించింది, దిస్ ఈజ్ నాట్ రైట్ వే. బట్ హెల్ప్ ఎలా ఉందంటే సిచ్యువేషను, తను ఎగ్జాక్ట్గా ఏముందంటే నీ టీషర్టు బ్రాండెడ్, అండ్ ఈ మధ్య నువ్వు కొన్ని ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నావు డీటాన్ అవ్వడానికి, నేను సోప్ ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు నేను అవన్నీ నేను మీకు చెప్పలేదు, బట్ తను నా ఫ్రెండ్ కాబట్టి చెప్పాను అనమాట. సో ఇవన్నీ చూసి అమ్మ నాకే పెట్టింది అనమాట ఇది. సరేలే ఇంకా మనం దీన్ని ల్యాక్ చేయకూడదు, బట్ దిస్ ఈజ్ నాట్ రైట్ వే. ఇప్పుడిప్పుడే నేను ఎదుగుతున్నాను, ఇప్పుడు నాకు సపోర్ట్ అనేది అవసరమే కదా మనీ. ఇప్పుడు అలా అని నాకు తనే ఇవ్వాలని లేదు, బట్ హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, ఇలా మిస్అండర్స్టాండింగ్ అనేది చేసుకోకూడదు. అదే థింగ్ నేను తనకి చెప్పొచ్చు, అండ్ దట్టు మన ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికైనా, ఈవెన్ నా రిలేటివ్స్ కూడా చెప్తాను నేను. అండ్ దట్టు అంతా ఎందుకు, నేను లాస్ట్ టైం ఇంటికి వెళ్ళినప్పుడు మళ్ళీ వస్తున్నప్పుడు ఇంకా మా అన్నయ్య ఇంకా కొలీగ్స్ అందరు ఉంటారు కదా, వాళ్ళని పిలిచి ఏం జరిగిందంటే పెద్ద సీనే క్రియేట్, అసలు వీడు వెళ్ళి 2.5-3 years అవుతుంది, అసలు చేస్తున్నాడా లేదా, ప్రిలిమ్స్ నాకు రిజల్ట్ కావాలి అని అడిగారు. వాళ్ళు అడగటంలో వాళ్ళకి కరెక్ట్గానే ఉంటుంది, కానీ మనకి అలా కాకుండా జస్ట్ మనం చేసే పని వెనకాల వాళ్ళు ఉన్నారు, బట్ అది అవాయిడ్ చేసేయండి. అవన్నీ కాకుండా మనం జస్ట్ ఇది ఏమంటారు దాన్ని, ఇక్కడ నేను మ్యాక్సిమం కట్ చేసేస్తాను ఈ సీన్. సో ఇప్పుడు ఈ థింగ్ వచ్చేసరికి ఇంత టైం అవుతున్నా ఈవెన్ పేరెంట్సే నాకు వద్దు, ఎలా అనిపించిందండి నాకు ఒక్క మూమెంటు, పేరెంట్స్ ఫ్యామిలీ అందరూ కలిసి నన్ను ఎదగకుండా ఇక్కడే ఆపేసారు, ల్యాక్ చేస్తున్నారు అన్నట్టుగా నేను ఫీల్ అయ్యాను నిజం చెప్పాలంటే. అది నాకు ఓవర్ నైట్లోనే ఏం రాలేదు. లైక్ ఐ నో దట్ ఇప్పుడు నేను వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పలేను అండ్ కన్విన్స్ కూడా చేయలేను, ఎందుకంటే
నా చదువు వేరే అండ్ వాళ్ళ మెంటాలిటీ కూడా వేరే. సో వాళ్ళకి నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఈవెన్ ఇప్పుడు మా రిలేటివ్స్ ఫ్యామిలీలో చూసుకుంటే అట్లీస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ దట్ వాళ్ళకి డిగ్రీ చాలా హై. నేను మాస్టర్స్ చేస్తున్నాను కావాలంటే నేను చెప్పుకోగలను. బట్ వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు మనం ఎంత చెప్పినా వాళ్ళు వినరు. వాళ్ళు పక్కన ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, లైక్ హాఫ్ నాలెడ్జ్తో ఉంటారు కదా. లైక్ హాఫ్ నాలెడ్జ్ అంటే అఫ్ కోర్స్ వాళ్ళకి తెలిసి తెలియని సంథింగ్ వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళనే ఎక్కువ పట్టించుకుంటారు. ఎందుకంటే ఆ, వాళ్ళతో ఉండేది వాళ్ళే కాబట్టి. ఇప్పుడు మా పేరెంట్స్ ఏం చదువుకోలేదు. సో వాళ్ళకి పెద్దగా ఎవరి సజెషన్స్ తీసుకొని నన్ను చదివిపించాలి సంథింగ్ ఏది అంటే మన గ్రూప్లో కానీ మన ఊర్లో కానీ సంథింగ్ ఎవరైనా ఉంటారు కదా. సో వాళ్ళని అడిగి కన్సల్ట్ అయ్యి ఇలా పంపించాలనుకుంటున్నాం అది ఇది. వాళ్ళు పాజిటివ్గా ఉంటే ఓకే. బట్ నవ్వే డేస్ అందరు నెగిటివ్గానే ఉంటారు. అండ్ ఎనీవే సంభవ్ నేనైతే ఇక్కడికి వచ్చేసాను, అంతా చదువుకుంటున్నాను, ఓకే వాట్ ఎవర్, అదైతే కన్ఫర్మ్ అదైంది. సో అలాంటప్పుడు నా పేరెంట్సే నాకు ఒక్కసారిగా అనిపించింది నాకు ఎందుకు ఒక్కసారిగా మా పేరెంట్స్ నన్ను ఎదగనివ్వకుండా అక్కడే ఆపేశారేమో అన్నట్టు ఫీల్ అయింది. పేరెంట్స్ అంటే మా అన్నయ్య సంథింగ్ వాళ్ళు. బట్ వాళ్ళకి కావాల్సింది రిజల్ట్, కానీ ప్రాక్టికల్గా మనం ప్రూవ్ అయితే ఏం చేయలేం కదా అంత త్వరగా. కొంచెం థింగ్స్ మీకు టైం పడుతుంది. సో అదొక్కటే నాకు చెప్పాలనిపించింది. అండ్ అక్కడ నుంచి వచ్చేసి ఇంకా నా పని నేను చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు అంటావా, ఇప్పుడు పర్సనల్ లైఫ్ పర్సనల్ గ్రోత్ నాకు ఇంపార్టెంటే అనిపించింది. ఎందుకంటే నేను ఆల్రెడీ 2-3 టైమ్స్ ఫెయిల్ అయ్యాను, బట్ ఇప్పుడు అవ్వకూడదు. అదొక్కటే నేను అనుకునేది. ఇప్పుడు ఈ ఫస్ట్ టూ అటెంప్ట్స్లో ఫెయిల్ అయ్యాను కదా. సో ఈ థర్డ్ అటెంప్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. సో దట్స్ వై నేను దీన్ని ట్యాకిల్ చేద్దామని అనుకుంటున్నాను. నాట్ ఓన్లీ దిస్ అనమాట, లైక్ యూపీఎస్సి. ఇప్పుడు నా ఈ యూట్యూబ్ ఛానల్ కూడా థర్డ్ అటెంప్ట్. సో ఇవన్నీ ఓవర్కమ్ చేసుకున్న తర్వాతే నేను నేంటో నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని జస్ట్ నేను ఇవన్నీ చెప్తున్నాను. బట్ ఇదంతా మనకి జస్ట్ బిగినింగ్ మాత్రమే, ఇంకా చాలా ఉంది. సో అది నేను చూపించను, బట్ చిన్న చిన్నగా మీకే అర్థమవుతుంది. అండ్ ఐ థింక్ ఇదైతే ఇక్కడే పక్కన వాళ్ళు కొంచెం ఫీల్ అవుతున్నారు. ఫీల్ అంటే వాళ్ళ గురించి కాదు, బట్ వెళ్ళాలి. సో దట్స్ ఇట్ అనమాట.